మనందరి మధ్యలో మీరాక్కీకి క్లాస్ చేయడానికి స్వాగతం, సుస్వాగతం. चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया. चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया. देख नजर के प्यासे, नजरों में समा लिया. आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया. चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया. चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया. वरदान भरी दृष्टि से हमें बनाया त्रिकालदर्शी. वरदान भरी दृष्टि से हमें बनाया त्रिकालदर्शी. जन्मों के पुण्य फले है, प्रभु दया है इतनी बरसी. फल कौन से उठा कर मोती, आंखों का बना लिया. पल कौन से उठा कर मोती, आंखों का बना लिया. देख नजर के प्यासे, नजरों में समा लिया. आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया. खुशियों के पंख लगाकर जी करता है उड़ जाऊं. खुशियों के पंख लगाकर जी करता है उड़ जाऊं. प्रभु प्रेम के बादल बनकर हर मन की प्यास बुझाऊं. कर्मों के सरगम में गुनगाना सिखा दिया. सत्कर्मों के सरगम में गुनगाना सिखा दिया. देख नजर के प्यासे, नजरों में समा लिया. आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया. ఓం శాంతి. 2 రోజుల నుంచి మనమందరూ కూడా ఎన్నో అనుభవాల యొక్క జ్ఞానం వింటూ వచ్చాము, అనుభవాల యొక్క విషయాలు వింటూ వచ్చాము. యోగంలో కూడా మంచి స్థితి వైపు లేదా మంచి లక్ష్యం వైపు, అభ్యాసం వైపు వెళ్తూ మంచి మంచి అనుభవాలు పొందుతూ వచ్చాము. ఎందుకంటే బట్టీలలో మరి మహారథి ఆత్మలందరూ ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాము. అంటే కొన్ని విషయాలు వింటున్నట్టు ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మంచి మంచి అనుభవాలు అవుతూ ఉంటాయి. తెలుసున్నప్పటికీ కూడా కొత్తగా ఈసారి అనుభవం అయింది అనే విషయాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే మన సంగమిగి జీవితంలో ప్రతి క్షణము కూడా నేర్చుకోవడానికే ఉంటుంది.
చివరి సమయం వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. అంటే మనము అన్ని విషయాలు మాకు తెలుసు కదా అనే భావన ఎప్పుడు ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క లక్ష్యము చాలా ఉన్నతమైంది. ఆ లక్ష్యానికి చేరుకునే వరకు కూడా మనము నిరంతరము తెలుసుకోవడం, దానిని అధ్యయనం చేయడము, దానికోసం మన సాధన కూడా కొంత చేయడము, తర్వాత అనుభవంలోకి రావడము, అనుభవంలోకి వస్తూ చివరికి స్వరూపంలోకి మారడము, అంతవరకు మనము చేస్తూనే ఉండాలి. అయితే బాబా చెప్పేటువంటి అనేక జ్ఞాన సాగరం యొక్క బిందువుల్లో రకరకాల బిందువులు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఇంతవరకు ఆత్మైక స్మృతి, ఆత్మైక చింతన, అది మన జీవితంలో ఎంతవరకు ముఖ్యం అనేది కూడా తెలుసుకున్నాము. ఇదైతే నిరంతరం మనం చేయవలసింది. ఆత్మస్థితి చేరుకునే వరకు మనం చేయాలి. అలాగే బాబాతో ఉండే అనుభవం ఏంటి, బాబా యొక్క ప్రేమలో ఎలా లవలీనం అవ్వాలి, ఇది కూడా మనం నిన్న చాలా బాగా అనుభవం చేశాము. ఈ రెండు కూడా ఎప్పటికీ మనం ఇప్పటికీ ఒక ఆత్మ సంపూర్ణ స్థితికి చేరుకునే వరకు కూడా మనము ఈ అనుభవాలు మనతో పాటు ఉండవలసిందే. లేదా ఆ పూర్తి సంపూర్ణ స్థితి పొందే వరకు మనం సాధన చేయాలి. అలాగే ఇంకా మన ప్రాక్టికల్ జీవితంలో నిజ జీవితంలో మనం ఇంకా ఎలా ఉండాలి, అవి కూడా ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఎప్పుడైతే మనం నిరంతరము ఈ జ్ఞానయుగాలతో ఉంటామో, మన యొక్క లక్ష్యం ఏంటి అంటే సృష్టి పరివర్తన కార్యం. బాబా ఎందుకు వచ్చారు, పరమాత్మ భూమి మీదకి ఎందుకు అవతరించారు, పరమాత్మ భూమి మీద అవతరించడానికి కారణం ఏంటంటే సృష్టి పరివర్తన. సృష్టి పరివర్తనకి ఎవరిని ఆధారం తీసుకున్నారంటే మన ఆత్మలందరినీ కూడా, బ్రాహ్మణ ఆత్మలని. మనందరికీ కూడా ఈశ్వరీయ జ్ఞానం ఇచ్చి మన ఆత్మలను తయారు చేసి, అసలు ఈ పరివారాన్ని చూస్తుంటే రోజు కూడా దృష్టి ఇస్తూ చేస్తూ అనిపిస్తుంది, ఇంతమంది ఆత్మలు బాబా తయారు చేస్తున్నారు. ఎందుకంటే సృష్టి పరివర్తన కోసం, సృష్టి పరివర్తన అవ్వాలి. అయితే సృష్టి పరివర్తన అవ్వడానికి మనందరినీ తయారు చేస్తున్నారంటే ఏ విధంగా తయారు చేస్తున్నారు బాబా మనల్ని? మనందరికీ ఆధారం ఎవరు అంటే బ్రహ్మబాబా. బ్రహ్మబాబా మొట్టమొదట సంపూర్ణ స్థితికి చేరుకుని సూక్ష్మలోకంలో కూర్చుని తన యొక్క శ్రేష్ఠ సంకల్పంతో నవసృష్టికి కావలసినటువంటి ఆత్మలను తయారు చేస్తున్నారు. అదే అవ్యక్త పాలన అంటే. చూడండి, మన ముందు సాకార పాలనతో పాలన జరిగింది, అవ్యక్త పాలన కూడా జరిగింది, తర్వాత దాదీల ద్వారా పాలన జరిగింది. ఇప్పుడు బాబ్దాదా సూక్ష్మలోకంలో కూర్చొని పాలన చేస్తున్నారు. ఎటువంటి పాలన చేస్తున్నారు? మనల్ని పాలన చేయడం అంటే మనల్ని తయారు చేయడం, రాబోయే సృష్టికి కావలసినటువంటి యోగ్యంగా మనల్ని తయారు చేయడం. ఎలా తయారు చేస్తున్నారు? ఒకటి, మనల్ని ఈ బ్రాహ్మణ జీవితంలోకి లేదా ఈశ్వరీ జీవితంలోకి తీసుకురావడము ఒక రచనా కార్యం చేశారు. మనల్ని బాబా పిల్లలుగా తయారు చేసిన తర్వాత మళ్ళీ బాబా ఇంకా పాలన ఏ విధంగా చేస్తున్నారంటే, ముఖ్యంగా తన యొక్క శ్రేష్ఠ స్థితితోటి మన యొక్క స్థితిని తయారు చేస్తున్నారు. కొత్త సృష్టి తయారవ్వాలి అంటే ఆధారం ఏంటంటే స్థితి చాలా ఉన్నతంగా ఉండాలి, సర్వశ్రేష్టంగా ఉండాలి. మన ఆత్మల యొక్క స్థితిని తయారు చేస్తున్నారు. స్థితి తయారవడానికి కావాల్సినటువంటి అంత పవర్ఫుల్
వైబ్రేషన్స్ అనండి, సంకల్పాలు అనండి, శక్తి అనండి, బాబా మనకి నిరంతరము ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఇటువంటి యోగ బట్టీల్లో మనం కూర్చోవడము, లేదంటే యోగ బట్టీలో కూర్చున్నప్పటికీ కూడా మంచి మంచి అనుభవాలు పొందడము, లేదా మంచి విషయాలు విన్న తర్వాత నేను పరివర్తన అవ్వాలనేటువంటి సంకల్పాలు మనలో రావడము, ఇవన్నీ కూడా మనలో తెలియకుండానే జరుగుతున్నాయంటే ఇదంతా కూడా ఎవరి ద్వారా ఎవరి పాలన ద్వారా మనము ఈ మార్పు వస్తుంది? మనకి బాప్దాదాయక పాలన. ఇది నిరంతరం మనకి జరుగుతుంది. అంటే కేవలం మన ఒక్క ప్రయత్నము కొద్దిగానే ఉంటుంది, కానీ బాబా యొక్క పాలన చాలా ఎక్కువ ఉంటుంది. అయితే బాబా పాలన మనకి అర్థమవుతుంది, అనుభవం అవుతుంది. కానీ మన ప్రయత్నం ఎలా ఉండాలంటే, ముఖ్యంగా మనకి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యంతో ముఖ్యంగా బాబా పిల్లలు మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనకు మంచి వాయుమండలాన్ని తయారు చేయాలి. మంచి వాయుమండలం ఎప్పుడైతే తయారవుతుందో, అంటే వాతావరణం ఉంటుంది, వాయుమండలం ఉంటుంది. మంచి వాయుమండలంతో ఈ సృష్టి పరివర్తన అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నది కలియుగం, నెగటివ్ వైబ్రేషన్స్, అశుద్ధ వాతావరణం ఉంటుంది. అటువంటి ప్రపంచంలో ఉంటూ, వాటి మధ్యలో మనం ఉంటూ, మనం ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు మనం సాధన చేస్తున్నామంటే, ఒక ఉన్నతమైన స్థితి పొందడానికి సాధన చేస్తున్నామంటే, మరి మనం ఉండేటువంటి వాతావరణం కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. శక్తిశాలి వాయుమండలం ఉండాలి, శుద్ధమైన వాయుమండలం ఉండాలి. అది ఎలా వస్తుంది ఆ వాయుమండలం అంటే, అది మనమే తయారు చేసుకోవాలి. ప్రతి బ్రాహ్మణాత్మ కూడా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఒక మంచి వాయుమండలం తయారు చేసుకోవాలి. అంటే తయారు చేసుకుంటేనే మనం నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి మనం రక్షింపబడుతూ ఉంటాం. అయితే ఈ మంచి వాయుమండలం తయారు చేసుకోవాలి అంటే దానికి ఆధారం ఏంటంటే మన మనస్సు అంటే మన ఆలోచనలు, మన యొక్క స్థితి, మన యొక్క వైబ్రేషన్స్, మన యొక్క భావనలు, ఇవన్నీ కూడా మనకి ఒక మంచి వాయుమండలం తయారవుతుంది. ముందు మన లోపల వాయుమండలం పవర్ఫుల్గా ఉండాలి, శక్తిశాలిగా ఉండాలి, శుద్ధమైన వాయుమండలం ఉండాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ వాయుమండలం తయారవుతుంది. అప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే సురక్షితంగా ఉండగలుగుతాం, ఎటువంటి వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్నా సరే. కానీ ఒక్కొక్కసారి మనకి బ్రాహ్మణాత్మలకి ఏమవుతుందంటే, ఈ అలౌకికమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు మనం చాలా మంచిగా అనుభవాలు పొందుతూ ఉంటాము, ఒక మంచి స్థితి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు ఇదే వాయుమండలము, ఇదే వాతావరణము, ఇదే నిశ్చయము, ఇదే శక్తి ఉంటుందా అండి? కొద్దిగా మార్పు అనేది వస్తుంది. అంటే బయట ఏదైతే వాతావరణం ఉందో ఆ ప్రభావంలోకి మనం కొంత వెళ్తున్నాం, లేదా ఆ ప్రభావం మన మనసు మీద పడుతుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మన లోపల ఇంకా తయారవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. ఏం తయారవ్వాలంటే మన లోపల శక్తి కావాలి మనకి. అంటే మన లోపల ఎంత అంటే ఆత్మశక్తి, ఆంతరిక శక్తి, మానసిక శక్తి, ఇది ఎంత మనము తయారు చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనము ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇంకా మనకి కలియుగం అంతమవడానికి కొంత సమయం పడుతుంది, సత్యయుగం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఎక్కువ శాతము నెగిటివ్ ఎక్కువ ఉంది ప్రపంచంలో. కానీ అటువంటి ఈ కొద్ది సమయంలో కూడా మనం వీటన్నిటి నుండి మనం దాటాలి, లేదా వాటి ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలి, లేదా మన ద్వారా సృష్టి పరివర్తన అవ్వాలి అంటే వీటన్నిటికీ ఆధారం ఏంటంటే శక్తి, ఆంతరికమైనటువంటి శక్తి. అయితే దీనికోసం మనము నిరంతరము సాధన చేయాలి.
మనం బట్టీల్లో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం, చాలా బాగుంటాయి, చాలా మనసుకి ప్రభావం కూడా చూపిస్తుంది. కానీ వాటిని మనము మన నిజ జీవితంలో కొంత అభ్యాసం కూడా మనం చేయాలి. ఈ అభ్యాసం అనేది ఎలా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడంటే మనం సంఘటితంగా అందరు కలిసి కూర్చున్నాం. మరి మన ఇంటిలో అంత సంఘటన ఎలా ఉంటుంది? అలా ఉండదు. అలాగని మనం ఎప్పుడైనా బట్టి పట్టినప్పుడే మనం చేయాలి, మిగిలిన సమయంలో మనం ఫ్రీగా ఉండాలి మామూలు వాతావరణంలో. అలా అయితే మనం పరివర్తన అవ్వలేము, మనం ఒక లక్ష్యం వైపు వెళ్ళలేము. అలా లేదు మనకి. కానీ బాబా ఏం చెప్తే నిరంతరం చేయండి, నిరంతరం ఉండాలి మనకి. అంటే నిరంతరం చేయాలంటే ఎవరికి వాళ్ళకి పర్సనల్గా వ్యక్తిగతంగా నన్ను నేను ఎలా తయారు చేసుకోవాలి, నా కోసం నేను ఏం చేయాలి, ఇది ఎవరికి వాళ్ళకి ఆలోచన ఉండాలి ముందు. అయితే మనం పరివర్తన అవ్వాలని వచ్చాం మన ఇక్కడికి. పరివర్తన అవ్వాలనే లక్ష్యం సంకల్పం అయితే మనకు ఉంది. కానీ ఒక్కొక్కసారి వాతావరణ ప్రభావంలో ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మన సాధనలో లోపం అవ్వచ్చు, లేదా లక్ష్యము దృఢంగా లేకపోవచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత సమయాన్ని బట్టి సమయం అయితే అనేక రకాలుగా మార్పులు జరుగుతున్నాయి. మన చుట్టూ వాతావరణం చాలా సున్నితంగా ఉంది, అంటే బలహీనంగా ఉంది. కానీ మన లక్ష్యం చూస్తే చాలా ఉన్నతంగా ఉంది. అంటే మన గమ్యం, బాబా చెప్పే గమ్యం చాలా హయ్యెస్ట్ గమ్యం బాబా మనకు చూపించారు. ఈ సృష్టిలో ఎవ్వరూ చూపించలేరు. అటువంటి హయ్యెస్ట్ గమ్యం బాబా మనకు చూపించారు. ఆ గమ్యానికి మనం చేరుకోవాలంటే తప్పనిసరిగా మన మనస్సుని, మన ఆలోచనల్ని, మన లోపల మన మీద మనకి చాలా ధ్యాస పెట్టుకోవాలి. నేను నా కోసం ఏం చేస్తున్నాను అంటే స్వయం మీద ఎవరైతే కంప్లీట్గా ధ్యాస పెట్టుకుంటారో స్వయం స్థితితోటే ఈ సృష్టికి మనం సేవ చేయగలుగుతాం. ఇప్పటి వరకు మనం అనేక రకాలుగా సేవలు చేసాం. అందరూ కూడా బాబా పిల్లలందరూ అనేక రకాల సేవలు చేస్తూనే ఉన్నాం బాబాని తెలుసుకున్న దగ్గర నుంచి. అది వాచా రూపంలో అవ్వచ్చు, లేదా కర్మణ రూపంలో అవ్వచ్చు, తను మనసు ధనం రూపంలో అవ్వచ్చు, అనేక రూపాల్లో చేస్తూ వచ్చాం. అయితే బాబా కూడా ఈ మధ్య మురళీలో చెప్తున్నారు, అవ్యక్త మురళీల్లో, మీ స్థితితోటి సేవ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వాచాతో మనం ఎంత మంచిగా ఎంత స్పష్టంగా మనం జ్ఞానం చెప్తున్నప్పటికీ ఎదుటి వాళ్ళు తీసుకునేటువంటి స్థితిలో లేరు. అంటే వాళ్ళకి అది అర్థం చేసుకోవడానికి శక్తి సరిపోవడం లేదు. అంటే అంత బలహీనంగా ఉన్నారు ఆత్మలు. అయితే మరి దానికోసం బాబా ఏం చెప్పారంటే ఇప్పుడు సమయానుసారము చాలా ఫాస్ట్గా మనం సేవ చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే మన యొక్క దేనితో చేయాలంటే మన యొక్క స్థితితోటి. స్థితి ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ తోటి ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని కూడా పరివర్తన చేయాలి, అంత శక్తిశాలిగా అవ్వాలని బాబా చెప్తున్నారు. మరి ఇవన్నీ వింటుంటే ఎంత హయ్యెస్ట్ గమ్యం అన్నది, ఎంత ఆత్మస్థితి ఉండాలి, ఎంత మనసాస్థితి శక్తివంతంగా ఉండాలి. దీనికోసం మనం మన వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మనం అటెన్షన్ పెట్టుకోవాలి. అది ఒకటి దృష్టి, 2 వృత్తి. మన దృష్టి మారాలి, 2 వృత్తి మారాలి. దృష్టి వృత్తి ఎప్పుడైతే మారుతుందో వాయుమండలం మారుతుంది, మన యొక్క స్థితి మారుతుంది, వాయుమండలం మారుతుంది. దృష్టిలో శుద్ధత ఉండాలి, వృత్తిలో శ్రేష్టత ఉండాలి. దృష్టిలో శుద్ధత రావాలంటే ఆత్మిక దృష్టి ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం ఆత్మగా చూడగలగాలి. శుభ భావన యొక్క దృష్టి ఉండాలి. అంటే దానికి ముందు మన పట్ల మనకి దృష్టి ఎలా ఉండాలంటే మన గురించి మనకి కూడా నేను ఒక శ్రేష్టమైన ఆత్మను అనేటువంటి దృష్టి ఉండాలి.
సహజంగా ఏంటంటే మన దృష్టి మన మీద కూడా మనకి మారిపోతూ ఉంటుంది. నేను చేయగలుగుతానో లేదో, బాబా మహాన్ ఆత్మని చెప్తారు, నీ మహాన్ ఆత్మని అవునో కాదు, మన మీద మనకి ఒక శ్రేష్టమైన దృష్టి తక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే మీరు మహాన్ ఆత్మ అంటే వెంటనే మేము అంత మహానాత్మ కాదు అనేస్తాం. అంటే మన మీద మనకి దృష్టి తక్కువగా ఉంది. బాబా చెప్తారు, ముందు మీ మీద మీకు శ్రేష్టమైన దృష్టి పెట్టుకోండి. నేను సర్వశ్రేష్టమైన ఆత్మను, సర్వోన్నతమైనటువంటి సర్వశక్తివంతరిక సంతానం నేను, ఆ యొక్క రచన నేను, శక్తిశాలి ఆత్మను, మహాన్ ఆత్మను. బాబా నన్ను విశేషంగా ఎంచుకున్నారు ఈ సృష్టి పరివర్తన కోసం. నేనే కాబోయేటువంటి దేవతా స్వరూపాన్ని, నాలో బాబా మొన్న కూడా చెప్పిన సంపూర్ణమైనటువంటి పవిత్రతా స్వరూపాన్ని నేను, ఈ సృష్టిలో వెలిగేటువంటి స్వరూపాన్ని. అంటే ఈ యొక్క స్వరూపము, సమానము, స్థితి అంతా కూడా మన కోసం ఎందుకు చెప్తారంటే, ముందు మన మీద మనకి ఉన్నతమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు అప్పుడు మన లోపల స్థితి మారుతుంది. అంటే మన ఆలోచన విధానం మారి మన స్థితి మారుతుంది, ఆత్మస్థితి వైపు మారుతుంది. లేదంటే అంతవరకు మనం ఎలా ఉంటామంటే ఒక బలహీనమైన దృష్టిలో ఉంటాం, బలహీనమైన స్థితిలో ఉంటాం. ఇంకా నేను ఇదే చేయగలుగుతాను, నేను ఇలాగే ఉంటాను, భౌతిక దృష్టిలో ఉంటాం, భౌతికమైన స్థితిలో ఉంటాం. కానీ బాబా మనకి ఇక్కడ స్థితి మారుస్తున్నారు, మన దృష్టి మారుస్తున్నారు. ముందు ఎవరి పట్ల అంటే స్వయం పట్ల. అది మనం ఇక్కడ బట్టీల్లో నేర్చుకుంటున్నాం. నేను సర్వోన్నతమైనటువంటి ఆత్మను నేను. అంటే ఈ ఆత్మన విషయాన్ని వింటున్నా మనం, కానీ నా మీద నేను ఒక ఉన్నతమైన ఆత్మ, నేను భగవంతుడు నన్ను ఎంచుకున్నారు అని నా మీద నాకు ఎంత విశ్వాసం ఉంది. మాటిమాటికి అదే ఫీలింగ్ వస్తుందా మనకి? అదే ఫీలింగ్ రావాలి. నేను ఉన్నతమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, బాబా యొక్క రచన నేను, అటువంటి ఆత్మను నేను సాధారణమైన వాడు కాదు. ఇది మనకి మాటికి లోపల నుంచి, అంతర్లోంచి ఎంతగా మన లోపల ఫీలింగ్ వస్తుందో అంత మనకి స్థితి అనేది మారుతుంది. ఎప్పుడైతే మన లోపల మన పట్ల మనకి ఒక ఉన్నతమైనటువంటి భావన మారినప్పుడు అప్పుడు ఎదుటి వాళ్ళని కూడా ఎలా చూస్తాం మనం? మన దృష్టి మారుతుంది. అప్పుడు చూసే విధానం మారుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైన ఆత్మలు, మహాన్ ఆత్మలు, సర్వోన్నతమైన ఆత్మలు. ప్రతి ఒక్కరూ పరంధామవాసి. ప్రతి ఒక్క ఆత్మ కూడా వారి పాత్ర యాక్యురేట్గా అభినయిస్తున్నారు. ఎందుకంటే మన స్థితి ఎక్కడ మారుతుందంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడే. ఇంతవరకు మనకి దీదీలు చెప్తూనే ఉన్నారు, ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు మారిపోతుంటాయి. కానీ ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా మన యొక్క ఆలోచనలు, స్థితి మారకుండా వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ఎలా ఉన్నా సరే అటువంటి ఆత్మల పట్ల కూడా మనకి ఉన్నతమైన దృష్టి, ఉన్నతమైనటువంటి భావన ఉండాలి. అది ఉన్నతమైనటువంటి స్థితి. అంటే బాబా అటువంటి స్థితి వైపు తీసుకువెళ్తున్నారు. చూడండి, బ్రహ్మబాబా సూక్ష్మలోకంలో కూర్చొని మనందరి పట్ల కూడా దయాహృదయంతో మనం ఉన్నతిలోకి తీసుకువెళ్తున్నారు. మనం ఎన్నోసార్లు మాయలో పడిపోతుంటాం, ఎన్నోసార్లు మాయా ప్రభావంలో చిన్న పొరపాటు, చిన్నదో పెద్దదో ఏదో చేస్తూనే ఉంటాం. కానీ బాబా వాటి దృష్టితో చూడరు. వీళ్ళు మాయలో పడిపోయారు, వీరు పొరపాటు చేశారు, లేకపోతే వీళ్ళు ఇలా ఉన్నారు అనే విషయము ఆ దృష్టితో బాబా ఎప్పుడు చూడరు. మనల్ని ఎప్పుడూ కూడా ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఎందుకంటే బాబా అంత శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారు. అయితే మనం కూడా మరి ఆయన యొక్క రచన కాబట్టి స్వయంగా బాబా యొక్క రచన, బాప్ దాదా యొక్క రచన మనము మరి అటువంటి సర్వోన్నతమైనటువంటి బాప్ దాదా యొక్క రచన అయినప్పుడు అటువంటి సర్వశ్రేష్టమైన బ్రాహ్మణాత్మలు మనం శ్రేష్ఠ జీవితంలో ఉన్నామంటే మన యొక్క దృష్టి కూడా చాలా పవిత్రంగా, శుద్ధంగా, అలౌకికంగా ఉండాలి. ఈ దృష్టి పరివర్తన అనేది మనకి చాలా ముఖ్యం. ఎప్పుడైతే దృష్టి మారుతుందో కూడా మారుతుంది. దృష్టిని బట్టి సృష్టి అంటారు. ఇది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అవును అని మనకు అనిపిస్తుంది, ఇప్పుడు కరెక్టే మార్చుకోవాలనిపిస్తుంది. కానీ ఒకసారి మన అంతరాత్మను ఎప్పుడు చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇతరుల పట్ల ఎటువంటి భావనలో ఉంటున్నా, నేను
పొరపాటు చేసే వాళ్ళ పట్ల నా దృష్టి ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి ఎవరో పొరపాట్లు చేస్తే సరే అనుకుంటాం, కానీ ఎవరైనా మన గురించి వ్యక్తిగతంగా మన గురించి నెగిటివ్ చేస్తున్నారనుకోండి, లేకపోతే మనకు అపకారం చేస్తున్నారనుకోండి, లేదా మన కళ్ళ ముందు వాళ్ళు చాలా తప్పులు పొరపాట్లు చేస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళ పట్ల కూడా మనకి దయాదృష్టి ఉండాలి, క్షమాభావన ఉండాలి. అప్పుడు ఎంత క్షమాభావము, ఎంత దయాదృష్టి ఉంటుందో అంత మన స్థితి ఉన్నతంగా తయారవుతుంది. ఈ విధంగా దృష్టి పరివర్తన అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైనది మనకి. వృత్తి పరివర్తన అవ్వాలి. వృత్తి అంటే మన మనోభావాలు మారాలి. భావనలు అంటే సంస్కారాల రూపంలో మనకి లోపల రికార్డ్ అయిపోయిన వృత్తులు చాలా ఉన్నాయి. దానికి కూడా చాలా ఆత్మిక అభ్యాసం చేయాలి. నిరంతరం ఆత్మిక అభ్యాసం చేయాలి. నిరంతరం ఆత్మిక అభ్యాసం ఎంతగా చేస్తూ ఉంటామో అంత మన లోపల తయారైపోయి వృత్తులు చెప్పారు కదా, అక్కయ్య కూడా సర్కిల్స్ లాగా మనలో ఏర్పడిపోయి ఉన్నాయి. ఎప్పటివి అంటే ఈ ఒక్క జన్మవి కాదు, 63 జన్మల నుంచి దేహాభిమానమేక లేదా మాయా బలహీనతలేక వృత్తులు, భావాలు లోపల రికార్డింగ్ లాగా ఏర్పడిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం తొలగించుకొని ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మని కంప్లీట్గా మనం శుద్ధంగా తయారు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనం గమ్యం వేరేగా ఉంది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళే ముందు, ఇల్లు అంటే పరంధామం అని మన ఇల్లు అంటే రేపు ఉదయం మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం కదా, అది గుర్తొస్తుందా? అది గుర్తొస్తుంటే టైం అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. కానీ మన ఇల్లు పరంధామానికి వెళ్ళడం మన గమ్యము. అంటే ముక్తి స్థితి, తర్వాత జీవన్ముక్తి స్థితి. అక్కడ ముందు పరంధామం ఇంటికి వెళ్ళాలంటే కూడా, కేవలం ఇంటికి వెళ్ళాలంటే కూడా మన శుద్ధత చాలా అవసరం. కానీ ఈ మనోవృత్తుల యొక్క కలుషితం చాలా ఉంది. అనేక వృత్తులతో మనం ఆత్మ కలుషితమైపోయి ఉంది, అశుద్ధమైపోయి ఉంది. అందువల్లనే ఒక్కొక్కసారి మనకి స్థితి శక్తిశాలిగా అవ్వదు. అంటే చాలా చేయాలనుకుంటాం కానీ పవర్ఫుల్గా ఎందుకు అవ్వలేకపోతామంటే ఈ వృత్తులంటే మనకు బాగా లోపల ఏర్పడిపోయిన భావాలు మనకి అడ్డొచ్చేస్తూ ఉంటాయి. చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కానీ అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. కానీ బాబా అయితే ఏం చెప్తారంటే, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే, ఎంత బలంగా ఉన్నా సరే, వాటన్నిటిని ఇక్కడే మనము క్లియర్ చేసుకోవాల్సిందే, ఎన్ని జన్మలవైనా సరే. అయితే అవన్నీ ఎలా పోతాయి? మన లోపల ఏర్పడిన అలవాట్లు, లేదంటే ఇవన్నీ ఉన్నాయి కదా, భావాలు, ఇవన్నీ పోవాలంటే మనకు ఆధారం అయితే ఒకటే ఉంది. ఆధారం ఒక శివబాబా. చాలా పవర్ఫుల్ ఆధారం మనకి ఉంది. ఎందుకంటే బాబా ఎవరు? సర్వశక్తివంతుడు. అంటే సర్వశక్తివంతుడితో మన మనసును జోడించామనుకోండి, మన ఆత్మ లేదా మన మనసు ఎంత పవర్ఫుల్గా అవుతుందంటే మనకు తెలియకుండానే లోపలంతా కూడా క్లీన్ అయిపోతుంది, శుద్ధి అయిపోతుంది. అంటే ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరివర్తన అయిపోతాయి, ఆత్మ ప్యూర్ అయిపోతుంది. అంటే ఆత్మ శుద్ధంగా అవుతేనే పరంధామానికి వెళ్ళడం అనేది ఉంటుంది. మన లక్ష్యము, మన గమ్యము ఇంటికి వెళ్ళాలి. ఇంటికి అంటే పరంధామానికి, పరంధామం యొక్క స్థితి మన లోపల తయారవ్వాలి. బాబా అది మనలో తయారు చేస్తున్నారు. దానికోసం మనము శక్తిశాలి యోగం చేయాలి. యోగం చాలా ముఖ్యమైనది. సర్వశక్తివంతుడితో యోగం అంటే ఒకే ఒక సాధన మనకి, అది ఇంకొకటి ఏమీ లేదు. అది ప్రేమతో చేయండి, ఇష్టంతో చేయండి, లేదా పవర్ఫుల్గా చేయండి, ఎలాగైనా చేయండి. కానీ ఈ సృష్టిలో ఉన్న సత్యమైన శక్తి పవర్ఫుల్ ఎవరంటే ఒక సర్వశక్తివంతుడితోటి మన మనస్సుని మనం ఎప్పుడైతే జోడిస్తామో అప్పుడే మన ఆత్మ శుద్ధి అవుతుంది, ఆత్మ పవర్ఫుల్గా అవుతుంది. ముందు శుద్ధంగా తయారవుతుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధి అవుతుందో, పవిత్రంగా తయారవుతుందో అప్పుడు శక్తిశాలిగా తయారవుతుంది.
ఎప్పుడైతే శక్తిశాలిగా అవుతుందో అప్పుడు మనకి బాబాతో అతీంద్రియ సుఖము కూడా అనుభవం అవుతుంది. అంటే ఆ విధంగా మనం నిరంతరము అంటే అటువంటి సుఖము శక్తి మనం పొందాలంటే నిరంతరము మనకి ఆత్మిక అభ్యాసం ఉండాలి, బాబాతో యోగం ఉండాలి. అప్పుడే వృత్తి పరివర్తన అవుతుంది. దాంతోపాటు సతోప్రధానమైన స్థితి తయారు చేసుకోవాలి. ఒకటి పరంధామానికి వెళ్ళే స్థితి తయారు చేసుకోవాలి, శుద్ధత కావాలి. రెండవది సత్యుగానికి కూడా వెళ్ళాలి. అంటే జీవన్ముక్తి స్థితి కూడా ఉంది మనకి లక్ష్యము. జీవన్ముక్తి స్థితిలోకి వెళ్ళాలంటే సతోప్రధానమైన స్థితిలోకి వెళ్ళాలి. సతోప్రధాన స్థితి అంటే అది ఎలా వస్తుంది? ఇప్పుడు యోగంలో కూర్చున్నప్పుడు మనము చాలా పవర్ఫుల్ యోగం చేస్తాం, అశరీరి అభ్యాసం చేస్తాం, బాబాతో లీనమైపోతుంటాం, శక్తి అనుభవం చేస్తాం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. కానీ వ్యవహారిక జీవితంలో కూడా ఆ శక్తిని ఎంతగా ఉపయోగించుకోవాలంటే మనం ఎవరితో వ్యవహారం చేసినప్పటికీ కూడా మన ఆలోచనలు అవ్వచ్చు, మనం మాట్లాడే విధానం అవ్వచ్చు, మనం వ్యవహరించేటువంటి ప్రవర్తన అవ్వచ్చు, ఇది సతోప్రధానంగా ఉండాలి. అందుకోసమే బాబా మనకి రోజు సాకార మురళిలో సత్యుగాని గుర్తు చేస్తారు, లేదా మీరే దేవతలు అంటారు, దేవతా స్థితిని మనకి గుర్తు చేస్తున్నారు. కానీ నేను దేవతననే విషయం మనకు తెలుసు, బాబా చెప్తున్నారు. కానీ నేనే దేవతగా అవుతున్నాను, నేనే దేవతగా అవ్వాలి. దేవతా స్థితి అంటే సతోప్రధాన స్థితి, ఇది నాలో ఉండాలి, నేను అటువంటి విధంగా నేను వ్యవహరించాలి. ఇది ఇంకా మన లోపల ఇంకా ఆ యొక్క స్థితి మనం ఏర్పరచుకోవాల్సిన అవసరమైతే ఇంకా ఉంది. ఒక్కొక్కసారి మనకున్న వాతావరణం నడుచుకుంటూ ఉంటాం. అంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకుందాం, ఎవరు ఎలా ఉన్నారు అనేది మనం ఎవరిని పరిశీలించాల్సిన అవసరం లేదు. మన స్థితి మనం చూసుకుంటే ఎప్పుడైనా ఒక్కోసారి వ్యవహారంలో ఒక్కోసారి స్పీడ్గా మాట్లాడతాము, ఒక్కోసారి మన ఆలోచనలు కొద్దిగా స్పీడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఫీల్ అవ్వాలి, ఇది దేవతా స్థితియా, ఇది సతోప్రధాన స్థితియా? బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, ఆ స్థితి నాలో ఎంతవరకు ఉంది? అయితే యోగం బాగా చేసే వాళ్ళకి వెంటనే రియలైజేషన్ వచ్చేస్తుంది. ఒక్కోసారి పొరపాటు జరుగుతుంది, ఎవరికి జరగదు అనేది ఉండదు, ఇంకా అలా లేదు. కానీ మన యోగ స్థితి బాగుందనుకోండి, ఒక్కసారి చిన్న పొరపాటు అయినా కూడా వెంటనే రియలైజ్ అవుతాం, అవును ఇలా మనం మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు అటువంటి రియలైజేషన్ కూడా వస్తుంది, రావాల్సిందే. ఇంకా అంతేగాని నేను చాలా బాగా యోగం చేస్తున్నాను, బాగానే ఉన్నాను, నా యోగంలో చాలా పవర్ఫుల్ స్థితి అనుభవం అయిపోయింది అని మనం అక్కడికక్కడే సాటిస్ఫై అయిపోయామనుకోండి, అది సరిపోదు. వ్యవహారిక జీవితం అంటే ప్రాక్టికల్ జీవితం, నిజ జీవితంలో నేను ఎలా ఉంటున్నానో అదే నా స్థితి. అంటే ఇది ఎవరికి వాళ్ళు సత్యంగా చెక్కింగ్ చేసుకోవాలి. నేను బాగానే ఉన్నాను అనేసుకునే కంటే నా స్థితి శక్తిశాలిగా ఉందా, లేదా సతోప్రధానంగా ఉందా, దేవతా స్థితిలో ఉందా అనేది ఎవరికి వాళ్ళు మనం పరిశీలించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత మనము వ్యవహారిక జీవితంలో ఒక దేవతా స్థితిలోకి ఉంటామో అక్కడ సంస్కార పరివర్తన అనేది కూడా జరుగుతుంది. శ్రేష్టతలోకి వెళ్తున్నాం. మనం చేసే యోగం మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనది రాజయోగం అంటే కేవలం యోగంలో కూర్చున్నప్పుడే యోగం పవర్ఫుల్గా ఉండడం అని కాదు. రాజయోగం అంటే నిజ జీవితంలో కూడా మన యొక్క స్థితి చాలా యోగిగా లేదా దివ్యంగా అలౌకికంగా ఉండేటువంటి యోగమే మన రాజయోగం. ఇది నిరంతర ప్రక్రియ, జీవితంలో నిరంతరము చేసేది. మనకి ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ తీసుకున్నామో అప్పుడు మొదలుకొని చివరి వరకు, ఇంకా చివరి క్షణం వరకు మనం నిరంతరము ఈ యోగి జీవితంలో, దైవీ అలౌకికమైన జీవితంలో, దివ్యదాయక జీవితంలో మనం ఉంటాం. అయితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి, తెలుసు. ఈరోజు కొత్త విషయాలు ఏం కాదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు అంతర్ముఖంగా అయ్యి మన లోపల ఉన్నటువంటి ఆత్మస్థితిని లేదా మన యొక్క వ్యవహారాన్ని, మన ఆలోచనని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. చేద్దాము, ఇంకా మనం మారాలి ఎలాగైనా అని అనుకుంటాము, మారదాము అనేటువంటి టైం కాదు. మారాల్సిందే, శ్రేష్టత వైపు వెళ్ళాలి, అలౌకిక వైపు వెళ్ళాలి. ఆ యొక్క భావనతో, ఆ యొక్క స్థితితో మనము ముందుకు వెళ్ళాలి.
ఇటువంటి స్థితితో మనం సృష్టి పరివర్తన కోసం మనం సేవ చేయాలి. దానికోసం దృష్టి పరివర్తన, అలాగే వృత్తి పరివర్తన చేసుకోవాలి. ఇలా బాబా మనకి ఎన్నో విషయాలు చెప్తారు. అయితే ప్రతి సంవత్సరం మనకి దీదీ ద్వారా మంచి మంచి బట్టీలు ఈ విధంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మనకి మంచి బట్టీలు జరిగినాయి. మొన్న కూడా సైలెన్స్ రిట్రీట్ జరిగింది, 3 బట్టీలు. అలాగే మళ్ళీ చాలా దగ్గర టైంలోనే మనకి అన్నవరం బట్టీ పెట్టారు. మీరందరూ కూడా ఈ బట్టీకి అంటే 2 సంవత్సరాల మధ్యలో మనకి గ్యాప్ వచ్చేసింది. అంటే అప్పుడు 2021లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 20లో జరిగింది. మళ్ళీ అంటే 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు. అందువల్ల అందరూ కూడా చాలా బాగా అంటే ఎంతమంది వస్తారో మాకు డౌట్గానే అనిపించింది. కానీ ఈసారి బట్టీలో ఇంతమంది పాల్గొంటే మాత్రం మాకు చాలా అనిపించింది. అంటే ఎంత ఉత్సాహం ఉంది పరివారంలో. ఉత్సాహం ఏంటంటే స్వయాన్ని తయారు చేసుకోవాలనే కదా. ఎందుకు వస్తామని ఇక్కడికి? అందరికీ కూడా చాలా పనులు ఉన్నాయి. అలాగే ఎంతో కొంత ఖర్చు చేసుకుని వస్తాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఎంత ఖర్చు చేసుకుని రావాలి, అలాగే కొన్ని వదులుకొని రావాలి. అలాగే ఈ 2 చేస్తూ కూడా ఇంత ఇష్టంగా వస్తున్నామంటే మీ అందరికీ కూడా అంటే మనందరికీ కూడా మన మీద మనకి చాలా లక్ష్యము ఉంది. తయారవ్వాలి, చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క భావన అయితే చాలా ఉంది, లగన్. అందుకే ఇంత చక్కగా కూర్చున్నాను నేను. వెనకాల వాళ్ళు కూడా చూస్తుంటాం, చాలా బాగా కూర్చుని వింటున్నారు, చాలా బాగా అన్నమాట. అంటే చాలా పరివర్తన వచ్చిన పరివారంలో కూడా. మేము ఇంతకుముందు ఉన్నటువంటి బట్టీలకి ఇప్పటికీ చూస్తుంటే చాలా మార్పు కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో కూడా అటువంటి శ్రేష్టమైన లక్ష్యం ఉంది. అయితే ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా ఫాస్ట్గా అవ్వాలి. మంచి విషయాలు ఇంకా సూక్ష్మలో కూడా దీదీలు మనల్ని తీసుకెళ్తున్నారు, మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు. అవన్నీ మన జీవితంలో ధారణ అవ్వాలంటే ఒక్కటే మనకు కావాల్సింది, స్వయం మీద ధ్యాస పెట్టుకోవడం. స్వయం ఆలోచనల మీద, మనసు స్థితి మీద మనం కొద్దిగా అటెన్షన్ పెట్టుకొని నేను ఎటువైపు వెళ్తున్నాను, నేను గమ్యం వైపు వెళ్తున్నానా లేదా, ఇది మన నిరంతరము ఎప్పుడు ఒకరోజుగా నిరంతరం మన మీద మన ధ్యాస పెట్టుకుంటుంటేనే ఈ ఆత్మస్థితి తయారవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా సింపుల్గా ఏం లేదు, దేహాభిమానం వదిలిపెట్టాలి, సంపూర్ణంగా ఆత్మాభిమాన స్థితి మనలో రావాలి. అంటే స్థితి అంటే ఏంటో అనుకోవచ్చు కొంతమందికి. అంటే నేను ఆత్మనే తెలుసుకున్నాం, కానీ ఆత్మస్థితిలోకి మనం చేరుకోవాలి. అంటే దేహాభిమానం వదిలిపెట్టాలి. దేహాభిమానం వదిలిపెట్టడం అనేది అంత సింపుల్ కూడా కాదు, సింపుల్ ఏం కాదండి. అడుగడుగులో మనకి అభిమానం వస్తుంది, చాలా సూక్ష్మంగా వస్తుంది. అది అభిమానమో దేహాభిమానం, అది నాకు ఈ రూపంలో ఆటంకం వస్తుందనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. లేదంటే నేను ఈరోజు యోగ బట్టీలో కూర్చున్నాను, యోగం 2 గంటలు చేశాను అని మన సంతృప్తి అయిపోతే అక్కడ దేహాభిమానం పోయింది అని అనుకోవడానికి ఏమీ లేదు. అది ప్రాక్టికల్ జీవితంలో మనకి అభిమానాలు అడ్డొస్తుంటాయి. అనేక రూపాలలో అనేక పరీక్షలు వస్తుంటాయి, అనేక పరిస్థితులు వస్తుంటాయి. కానీ విభిన్న పరిస్థితులు, విభిన్న పరీక్షలు వస్తుంటాయి. ఒక్కోసారి మన సంస్కారాలు, ఒకసారి మన లోపల బలహీనతలు మనకే పరీక్ష అవుతుంటాయి. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ యొక్క స్వభావ సంస్కారాలు మనకి పరీక్ష అవుతుంటాయి. అనేక రూపాలలో మనకి వస్తూ ఉంటాయి. దీనంతటికీ ఆధారం ఏంటంటే మన సంపూర్ణమైనటువంటి ఆత్మిక స్థితిలోకి వెళ్ళడము, నిరంతరం అభ్యాసం చేయడము. అంటే అందరూ కూడా మంచిగా బట్టీలోకి వచ్చారు కాబట్టి ఒకటే భావన ఏంటంటే స్వయమే ధ్యాస పెట్టుకుంటూ ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకుంటూ సంపూర్ణంగా తయారవ్వాలనే ఒక లక్ష్యం పెట్టుకుంటూ, రెండవది బాబా యొక్క సర్వశక్తివంతుడిక ప్రేమలో ఎంతగా మనం లవలీనమైపోతాము. బాబా మొన్న కూడా చెప్పారు, పైపైన ఈదద్దు అంటే పైపైన ఏదద్దు, లోతుగా వెళ్ళండి, బాబా యొక్క పూర్తి అనుభవాన్ని పొందండి బాబాతోటి. అంటే పైపైన అంటే బాబాతో యోగం చేస్తే మనకి మంచి అనుభూతి తప్పనిసరిగా జరుగుతుంది. ఆ కొద్ది అనుభూతితో మనం సాటిస్ఫై అయిపోవడం కాదు, బాబా యొక్క యథార్థమైనటువంటి శక్తి ఏంటి, ఆ యొక్క సాగరుడు ఏంటి, సాగరంలో ఎలా లవలీనం అవ్వాలి, ఆ సాగరంలో మనం సంపూర్ణంగా లవలీనమయ్యే స్థితి మనం అనుభవం చేయాలి. ఈ 2 మనం ఎంతగా చేస్తామో మన లోపల అన్నీ పరివర్తన అయిపోతాయి. ఈ 2 ఆధారం, ఆత్మస్థితి, బాబాతో
బాబా ప్రేమలో లవలీనమైపోవడం. ఈ యొక్క స్థితుల్లో అందరూ కూడా పొందుతారని భావన, శుభ భావనతోటి ఉన్నాం. ఓం శాంతి. निर्मल हो जीवन अपना, हो संकल्प विमल। निर्मल हो जीवन अपना, हो संकल्प विमल। खुद को हम बदले इतना, जग ये जाए बदल। खुद को हम बदले इतना, जग ये जाए बदल। आत्म परिवर्तन करें, विश्व परिवर्तन कर दें।